Hello friends, welcome to Techno Science Club. Welcome to General Science 7th class first lesson Food for Health అనేటటువంటి ఈ లెసన్లో సెకండ్ పార్ట్లో బిట్ నెంబర్ 21 నుంచి 40 వరకు మరి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి 20 బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to 7th class English medium general science first lesson food for health అనేటటువంటి ఈ లెసన్లో పార్ట్ 2లో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి టెట్, డిఎస్సి, ఇతర అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తూ ఉన్నాం. బిట్ నెంబర్ 21 ఆన్ యువర్ స్క్రీన్. వాట్ టాబ్లెట్స్ విల్ బీ సజెస్టెడ్ టు ఎనీమియా పేషెంట్? ఎనీమియా పేషెంట్కి ఎలాంటి ట్యాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తారు? ఎనీమియా అనేటటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో, ఈ వ్యాధి ఎవరికి వస్తుంది ముందు తెలుసుకోవాలి. ఎనీమియా అనేటటువంటి వ్యాధి ఎవరికి వస్తుంది? వెరీ గుడ్, ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి. ఐరన్ ఎవరైతే డెఫిషియన్సీ ఉంటుందో మన బాడీలో, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎనీమియా అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఆ ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడానికి ఐరన్ క్వాంటిటీ, ఐరన్ కలిగినటువంటి ఐరన్ ట్యాబ్లెట్స్ని ఇస్తారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్, 22nd. మినరల్స్ అండ్ విటమిన్స్ ఆర్ కాల్డ్. మినరల్స్ని, విటమిన్స్ని ఏమంటారు? ఏవైతే బాడీకి అవసరమైనటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్లో ఒకటైనటువంటి మినరల్స్ అండ్ విటమిన్స్, వీటిని ఎలాంటి న్యూట్రియంట్స్ అంటారు? ఎలాంటి కాంపోనెంట్స్ ఆర్ ఎలాంటి న్యూట్రియంట్స్ అంటారు? వెరీ గుడ్, సమాధానం వచ్చేటప్పటికి ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అంటారు. ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అంటే మనల్ని వ్యాధుల నుంచి, డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అంటారు విటమిన్స్ అండ్ మినరల్స్. 23rd one. మినరల్ ఎలిమెంట్స్ రిప్రజెంటెడ్ ఫర్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. స్ట్రాంగ్ బోన్స్కి ఏ మినరల్ అవసరం? స్ట్రాంగ్ టీత్కి ఏ మినరల్ అవసరం? మీకు దీంట్లోనే హింట్ ఇచ్చాను మీకు. స్ట్రాంగ్ బోన్కి ఒక మినరల్ అవసరం, స్ట్రాంగ్ టీత్కి ఒక మినరల్ అవసరం. వెరీ గుడ్. స్ట్రాంగ్ బోన్స్కి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. స్ట్రాంగ్ బోన్స్ ఉండాలి అంటే కాల్షియం ఎక్కువగా ఉంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా పాస్పరస్ ఎక్కువగా ఉంటే టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం, టీత్ స్ట్రాంగ్గా ఉంటాడు పొటాషియం. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్. మినరల్ ఎలిమెంట్ రిప్రజెంటెడ్ ఫర్ బ్లడ్ ప్రొడక్షన్. బ్లడ్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్. శరీర భాగాలకు ఆక్సిజన్ బాగా సరఫరా జరగాలి అన్నా, లేకపోతే బ్లడ్ కొత్తగా ప్రొడ్యూస్ అవ్వాలి అన్నా ఏ ఎలిమెంట్, ఏ మినరల్ ఎలిమెంట్ అనేది అవసరము? కాల్షియం, ఐరన్, పాస్పరస్, సోడియం. ఏ మినరల్ అనేది అవసరం ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్? వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి బి, ఐరన్. Iron is very useful, very responsible for the blood production and the transfer of oxygen. Food for health అనేటటువంటి లెసన్లో తదుపరి బిట్ 25th బిట్. Deficiency of this mineral causes goiter disease. goiter disease రావడానికి ఏది డెఫిషియన్స్ వల్ల, బాడీలో ఏది తక్కువగా ఉండడం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది? బై విచ్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ ద గాయిటర్ డిసీజ్ ఇస్ ప్రొడ్యూస్డ్, ఇస్ హ్యాపెన్. గాయిటర్ డిసీజ్ రావడానికి బాడీలో మనకి ఏది డెఫిషియెంట్గా ఉంటే గాయిటర్ వ్యాధి వస్తుందండి? అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
By the iodine deficiency, the goiter diseases comes. Next, milk, curd are rich in. అంటే మిల్క్లో కర్డ్లో ఎక్కువగా ఏముంటుంది? కాల్షియం ఉంటుందా, ఐరన్ ఉంటుందా, అయోడిన్ ఉంటుందా, సోడియం ఉంటుందా? మిల్క్, కర్డ్ ఈ రెండింటిలో ఎక్కువగా ఏది ఉంటుందండి? ద మిల్క్ అండ్ కర్డ్ ఆర్ రిచ్ ఫర్, బోన్స్ గట్టిగా ఉండాలి అంటే మిల్క్ కర్డ్ బాగా తినాలి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మిల్క్ అండ్ కర్డ్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ 27th వన్. దిస్ మినరల్ హెల్ప్స్ ఇన్ రిమైనింగ్ ద వాటర్ నీడ్స్ ఫర్ అవర్ బాడీ. రిటైనింగ్ ద వాటర్ నీడ్స్ ఫర్ అవర్ బాడీ. ఏ మినరల్ మన శరీరానికి అవసరమైనటువంటి నీటి నిల్వలను బాగా ఉంచటానికి సహాయపడుతుంది? వాటర్ నీడ్స్, బాడీ వాటర్ నీడ్స్ని ఉంచేది. వెరీ గుడ్, సోడియం. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం బాగా ఉపయోగపడుతుంది బాడీలో వాటర్ నీడ్స్ని రిటైన్ చేయడానికి. 27. కామన్ సాల్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఫర్. కామన్ సాల్ట్ అనేది దేనికి మెయిన్ సోర్స్? కామన్ సాల్ట్లో ఏది ఎక్కువగా ఉంటుంది? కాల్షియమా, సోడియమా, ఫాస్ఫరసా, ఐరనా? కామన్ సాల్ట్లో ఏది ఎక్కువగా ఉంటుంది? ద కామన్ సాల్ట్ ఈజ్ ద సోర్స్ ఫర్, వెరీ గుడ్, కామన్ సాల్ట్ ఈజ్ ద సోర్స్ ఫర్ సోడియం. దాని పేరే ఉంది NaCl. కామన్ సాల్ట్ యొక్క ఫార్ములా NaCl. దీంట్లో ఎక్కువగా సోడియం ఉంటుంది. నెక్స్ట్, అయోడైజ్డ్ సాల్ట్స్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్. అయోడైజ్డ్ సాల్ట్ని తీసుకోవడం వల్ల ఏ వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు? ద అయోడిన్ సాల్ట్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రివెంటింగ్ ఆఫ్ ఎనీమియానా, గాయిటరా, నైట్ బ్లైండ్నెస్సా, స్కర్వీనా? ఏ వ్యాధి రాకుండా ఉండడానికి అయోడిన్ కలిగినటువంటి సాల్ట్ని తీసుకోవాలి? ద అయోడిన్ సాల్ట్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రివెంటింగ్ విచ్ డిసీజ్? Very good, goiter disease. To prevent goiter disease, we should take iodine salt. 30th bit. Which of the following is not a fat soluble vitamin? Which of the following is not a fat soluble vitamin? Fat soluble vitamin కానిది ఏది? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఈ. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కానిది ఏది? విచ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. వెరీ గుడ్, విటమిన్ బి ఈజ్ నాట్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ విటమిన్? వాటర్లో కరిగేటటువంటి విటమిన్ ఏది క్రింది వాటిలో? విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ విటమిన్? Which of the following is a water soluble vitamin? Very good. Answer is vitamin C is a water soluble vitamin. Vitamin C is the water soluble vitamin. D is the correct answer. Next, 32. Deficiency of vitamin A causes. Vitamin A తక్కువైపోవడం వల్ల మన బాడీలో విటమిన్ ఏ తక్కువైపోవడం వల్ల బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ విచ్ డిసీజ్ కాజెస్? బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ చాలా అవసరం అండి మన బాడీకి. విటమిన్ ఏ తక్కువగా ఉండడం వల్ల మన బాడీలో చాలా వ్యాధులు వస్తాయి. మెయిన్గా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, డ్రై ఐస్ కానీ, నైట్ బ్లైండ్నెస్ కానీ, కార్నియా ఫెయిల్యూర్ కానీ, ఇవన్నీ కూడా ఆల్ ద అబోవ్ ఇవన్నీ కూడా విటమిన్ ఏ లోపం వల్ల కలుగుతాయి. కాబట్టి విటమిన్ ఏ మెయిన్లీ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద హెల్దీ ఐ. 32. Which of the following is not a deficiency disease of vitamin B complex? విటమిన్ బి కాంప్లెక్స్ తగ్గిపోవడం వల్ల కలిగేటటువంటి వ్యాధి కానిది. which is not a deficiency disease. జాగ్రత్త, which is not a deficiency disease అంటే విటమిన్ బి తగ్గిపోవడం వల్ల రానటువంటి వ్యాధి ఏది? వచ్చే వ్యాధులు అడగట్లేదు. విటమిన్ బి తగ్గిపోవడం వల్ల రాని వ్యాధి ఏది?
by the deficiency of vitamin B, which disease is not comes? The answer is scurvy అండి. స్కర్వీ విటమిన్ ఏది డెఫిషియన్సీ వల్ల వస్తుంది? ఎస్, విటమిన్ సి వల్ల వస్తుంది. బై ద విటమిన్ సి డెఫిషియన్సీ స్కర్వీ డిసీజ్ విల్ బికమ్. బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి కాంప్లెక్స్ బెరిబెరీ diseases comes, and fits and pellagra, these type of diseases are come by the deficiency of vitamin B. But scurvy disease comes by the deficiency of vitamin C. 34th question, deficiency of vitamin D causes. విటమిన్ డి తగ్గిపోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది? బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి విచ్ డిసీజ్ కాజెస్? బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, రైట్, వెరీ గుడ్. బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి రికెట్స్ డిసీజెస్ కమ్స్. రికెట్స్ అనబడేటటువంటి ఒక వ్యాధి వస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉంటే రికెట్స్ అనబడేటటువంటి వ్యాధి వస్తుంది విటమిన్ డి లోపం వల్ల. నెక్స్ట్ 35 క్వశ్చన్, స్కర్వీ కాజెస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. ఇందాక చెప్పాను, స్కర్వీ అనేటటువంటి వ్యాధి, స్కర్వీ డిసీజ్ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? ఏ విటమిన్ తక్కువగా ఉండడం వల్ల. డెఫిషియన్సీ మీన్స్ తక్కువగా ఉండడం. బై విచ్ విటమిన్ డెఫిషియన్సీ స్కర్వీ డిసీజ్ విల్ బికమ్? స్కర్వీ డిసీజ్ విల్ బికమ్ by the deficiency of vitamin C. Very good. Vitamin C deficiency వల్ల వస్తుంది. Next 36 question, fertility disorders may be due to the deficiency of. fertility disorders అంటే పిల్లలు కలగకపోవడం, పిల్లలు కనలేకపోవడం, ఫెర్టిలిటీ డిసీజెస్. అలాంటి డిసీజెస్, ఫెర్టిలిటీ డిసీజెస్ కానీ లేదా ఫెర్టిలిటీ డిజార్డర్స్ కానీ ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఈ. ఏ విటమిన్ లోపం వల్ల ఫెర్టిలిటీ డిజార్డర్స్ వస్తాయి? ద ఫెర్టిలిటీ డిజార్డర్స్ ఆర్ కమ్స్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ అండి. విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఫెర్టిలిటీ డిజార్డర్స్ వస్తాయి. 37, Somu is suffering from the delay in blood clotting during the injuries. What might be the reason? ఎందుకు, కారణం ఏంటి? అతనికి దెబ్బ తగిలితే రక్తం వెంటనే గడ్డకట్టట్లేదంట. డిలే, గడ్డకట్టడానికి చాలా లేట్ పడుతుందంట, వెంటనే గడ్డకట్టట్లేదంట. అలా రక్తం గడ్డకట్టకపోవడానికి కారణం ఏమిటి? ఒక విటమిన్ కారణం అండి. ఈ విటమిన్ బాడీలో తక్కువగా ఉంటే రక్తం అంత తొందరగా గడ్డకట్టదు, ప్రమాదం. ఈ విటమిన్ ఉండాలి, రక్తం గడ్డకట్టాలి, త్వరగా మానాలి అంటే అది ఏ విటమిన్ అండి? వెరీ గుడ్, విటమిన్ కే అండి. విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం వల్ల అతనికి త్వరగా బ్లడ్ క్లాటింగ్ జరగట్లేదు. 38 bit, దిస్ విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్దీ ఆఫ్ బోన్ అండ్ టీత్. బోన్స్ మరియు టీత్ హెల్దీగా ఉండాలి అంటే ఏ విటమిన్ బాగా కావాలి? ఏది అవసరం? విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్దీ టీత్ అండ్ హెల్దీ బోన్స్? వెరీ గుడ్, అందుకే ఎండలో ఉండమంటారు మార్నింగ్ ఈవినింగ్. విటమిన్ డి అండి, సన్లైట్ వల్ల కూడా విటమిన్ డి వస్తుంది. సో విటమిన్ డి ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్దీ బోన్స్ అండ్ టీత్. నెక్స్ట్ 39, ఫంక్షన్ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ ఏం చేస్తుంది? దేనికి అవసరం? ఇందాక చెప్పాను, ఇందాక ఇలాంటి దీనికి సంబంధించిన బిట్ కూడా వచ్చింది. విటమిన్ ఏ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ద హెల్దీ ఆఫ్ ఐస్ అండ్ హెయిర్ అండ్ స్కిన్. ఐస్ బాగా ఉండడానికి, హెయిర్ బాగా ఉండడానికి, స్కిన్ బాగా ఉండడానికి విటమిన్ ఏ ఈజ్ ద నెససరీ. ఎస్, ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో, ఫర్ ది సెకండ్ పార్ట్ of Food for Health 7th class first lesson English medium. Second part, last question. This vitamin is responsible for the healthy gums. Gums అంటే పళ్ళు పట్టుకొని ఉంచేటటువంటి చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో, పంటి చిగుళ్ళు, గమ్స్ గట్టిగా ఉండాలంటే ఏ విటమిన్ బాగా ఉండాలి? వెరీ గుడ్, విటమిన్ సి బాగా ఉంటే పంటి దవడలు, పంటి గమ్స్ గట్టిగా ఉంటాయి.
ఎస్, ఇవ్వండి ఒక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పార్ట్ 3లో రిమైనింగ్ లాస్ట్ 20 క్వశ్చన్స్ని మనం పార్ట్ 3లో నేర్చుకుందాం. అంటే లెందీ అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా ఒక 20 బిట్స్ని చెప్పడం జరుగుతుంది ప్రతి లెసన్లో. సో ప్రతి లెసన్లో కూడా ఒక 20 లేదా 25 బిట్స్ని పార్ట్స్గా చేసి చెప్పడం జరుగుతుంది. లెందీ అయినా కూడా ఎక్కువ మంది చూడరు, విసుగు పుట్టిద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. ఈ బిట్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, విద్యార్థులకు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి, టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సీటెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.